అది 1945 జూలై 16వ తేదీ. అమెరికాలోని న్యూ మెక్సికోలో ఉన్న ఎడారి ప్రాంతంలో శాస్త్రవేత్తల బృందం సిద్ధంగా ఉంది. సమయం తెల్లవారి 5:30 గంటలు. ప్రయోగం జరిగింది. పెద్ద పేలుడుతో భూమి కంపించి శాస్త్రవేత్తల్ని కూడా అదిరిపోయేలా చేసింది. ఆకాశం ఎర్రని రక్తవర్ణంలోకి మారింది. పెద్ద ధూళి మేఘం పుట్టగొడుగులాగా విచ్చుకుంది. ఆ మధ్యలోంచి ఎర్రని నిప్పుల గోళం ఎగిసిపడింది. ఆ దృశ్యాన్ని చూసిన రాబర్ట్ ఓపెన్హైమర్ భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాడు. నేనిప్పుడు మృత్యువును, ఈ జగత్తును అంతమొందించేది నేనే అనే గీతావాక్యం అతని మదిలో మెదిలింది. వాస్తవానికి ఆ రోజు జరిగింది ఒక పేలుడు పరీక్ష మాత్రమే. కొన్ని రోజుల తర్వాత 1945 ఆగస్టు 6, ఆగస్టు 9వ తేదీల్లో మానవ విజ్ఞానం చేరుకోగలిగిన ప్రమాదకర స్థాయిని ప్రపంచం మొత్తం నివ్వెరపోయి చూసింది. భయభ్రాంతులకు లోనైంది. అరే, ఈ విధ్వంసక ఆయుధం మా వద్ద కూడా ఉంటే ఇక నా వైపు చూడడెవ్వడు అని చాలా దేశాలు అనుకునేలా చేసింది. దాన్ని స్వార్థం అన్నాయి బడుగు దేశాలు, స్వీయ రక్షణ అన్నాయి మధ్యస్థ దేశాలు, ప్రపంచ శాంతి కోసమే అన్నాయి పెత్తందారి దేశాలు. కత్తితో కూరగాయలు కొయ్యొచ్చు, జీవుల తలకాయలు తరగొచ్చు, ఎవరు చెప్పగలరు? ఇది చెప్పింది ఎవరైతేనేం, కానీ కత్తిని ఎలా ఉపయోగించుకోవాలనే విచక్షణ ఎవరికి వారికి ఉండాలి. అటువంటి విచక్షణ ఇకపై ఉండదేమో అనుకున్నాడు ఓపెన్హైమర్. జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద ఆ 2 తేదీల్లో పిడుగల్లే పడిన ఆయుధం అణుబాంబు. క్షణాల్లోనే 1,50,000 మందికి ఏం జరిగిందో తెలియకుండానే మసిమసిగా మారి రాలిపోయారు. మరో 2 నెలల కాలం అణుబాంబు మూలంగా ప్రబలిన వికిరణ శక్తి అంటే రేడియేషన్ విష ప్రభావానికి కనీసం 2 రెట్ల మందికి పైగా దారుణమైన శారీరక, మానసిక హింసకు గురై ప్రాణాలు వదిలేశారు. ఇంకా జీవంతో మిగిలిన వాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు క్యాన్సర్తోనూ, అంగవైకల్యంతోనూ, అనేక శారీరక రుగ్మతలతోనూ కొట్టుమిట్టాడుతూ జీవచ్చవాల్లా బ్రతికారు. సదరు అణ్వాయుధాన్ని తయారు చేసిన ఓపెన్హైమర్కి E=mc² సూత్రమే ఆధారం. సదరు సూత్రాన్ని ప్రతిపాదించింది ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన జపాన్పై జరిగిన విధ్వంసం గురించి తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారట. తన సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఇలాంటి దారుణానికి పనికొచ్చిందని బాధపడ్డాడాయన. విజ్ఞాన శాస్త్రానికి మానవీయ కోణంతో సంబంధం లేదనేది తెలిసొచ్చిన సందర్భాన్ని ఈనాటికి మనం తలుచుకుంటున్నామంటే దాని విషమ స్థితి ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు 1945 ఆగస్టు 6న వదిలిన అణుబాంబుకి లిటిల్ బాయ్ అని, ఆగస్టు 9న వదిలిన అణుబాంబుకి ఫ్యాట్ మ్యాన్ అని ముద్దు పేర్లు పెట్టుకుంది అమెరికా. లిటిల్ బాయ్లో యురేనియం 235, ఫ్యాట్ మ్యాన్లో ప్లూటోనియం 239లను ఉపయోగించారు. పరమాణు విచ్ఛిత్తి అంటే న్యూక్లియర్ ఫిజన్ పద్ధతిలో ఈ 2 విచ్ఛిన్నం చెందాయి. ఈ 2 మూలకాలను న్యూట్రాన్ కణంతో తాడును అందిస్తారు. అప్పుడు అవి విచ్ఛిన్నమవుతాయి. ఆ పేలుడులో అత్యధిక శక్తి విడుదలవుతుంది. అంటే న్యూట్రాన్లు విడుదలవుతాయి. అంటే పరమాణువు విచ్ఛిన్నమవుతూనే ఆ చిన్న అణువులోంచి కూడా అత్యధిక శక్తి విడుదలవుతుంది. ఆ సమయంలో అందులోంచి విడుదలైన న్యూట్రాన్లు తక్కిన పరమాణువులను విచ్ఛిన్నం చేస్తాయి. ఆ పరమాణువులన్నీ ఒక్కొక్కటి అత్యధిక శక్తిని విడుదల చేస్తూ మరిన్ని న్యూట్రాన్లను విడుదల చేస్తాయి. ఆ విడుదలైన న్యూట్రాన్లు మరిన్ని పరమాణువులను ఢీకొడతాయి. ఇదొక గొలుసుకట్టు చర్య. ఇది అలా కొనసాగుతూ ప్రచండమైన శక్తి విడుదలవుతూ ఉంటుంది. యురేనియం యొక్క ద్రవ్యరాశి పూర్తిగా ఖర్చయ్యేదాకా ఈ శృంఖల చర్య కొనసాగుతుంది. ఈ గొలుసుకట్టు చర్యను మధ్యలో నిరోధించడం అసాధ్యం. కనుకనే అణుబాంబు అంటే న్యూక్లియర్ బాంబు ప్రయోగమే తప్ప ఉపసంహరణ లేని విధ్వంసకర ఆయుధం అది. ఇది ఎలా పనిచేస్తుందో అర్థమైంది కదా. పిల్లలకు తెలిసిన ఓ ఆట వస్తువు జింగా గేమ్. అందులో ఎన్నెన్నో బ్లాక్స్ను ఒకదానిపై ఒకటి మేడ కట్టినట్టుగా పేరుస్తారు. ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణంలో స్థిరత్వం తగ్గుతుంది. నిరోధించలేని ఎత్తుకు పెరిగిన చిన్నపాటి బరువు పెట్టినా కానీ అది కుప్పకూలుతుంది. యురేనియం, ప్లూటోనియంలు తామున్న స్థితిలో నిండు కుండల్లా ఉంటాయి. వాటిలోకి బలవంతంగా వచ్చి చేరిన ఒక న్యూట్రాన్ వల్ల కూడా అవి అస్థిరత్వానికి లోనవుతాయి. ఫలితంగా అణువులు విచ్ఛిన్నమై భారీ విస్ఫోటనం, భారీ శక్తి విడుదలవుతుంది. అంటే మూలాల స్థాయిలో మూలాలుగా ఉన్న అణువులు న్యూట్రాన్ల తాడనం మూలంగా ఊహించనలవి కానంతగా విస్ఫోటనం చెందుతాయి. పేలుడులో ఉష్ణం విడుదలవుతుంది. యురేనియం విషయంలో పేలుడు అనంతరం 3 న్యూట్రాన్లు పుడతాయి. ఆ 3 న్యూట్రాన్లు యురేనియంలోనున్న మరో 3 పరమాణువుల్ని ఢీకొడతాయి. వాటి నుంచి మరిన్ని న్యూట్రాన్లు పుట్టి ఆ గొలుసుకట్టు చర్య కొనసాగుతుంది. వేల సంఖ్యలో ఉన్న పరమాణువుల్ని ఇలా న్యూట్రాన్లతో తాడనం చేస్తుండటంతో ఏమవుతుంది? భూగోళం దద్దరిల్లుతుంది. ఒక పరిమిత ప్రాంతంలో ఇటువంటి భారీ పేలుడును కలిగిస్తే ఆ పేలుడు మూలంగా కలిగే విస్ఫోటన శబ్దం, తన్మూలంగా పుట్టే తీవ్ర ఉష్ణోగ్రత వల్ల సదరు ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల్లో అపారమైన నష్టం కలుగుతుంది. సదరు తొలి న్యూక్లియర్ బ్లాస్టర్లో 1945 ఆగస్టు 6వ తేదీన జరిగిన ఘోర అనర్థంలో 64 కిలోగ్రాముల యురేనియంను ఉపయోగించారు. అప్పుడు 15,000 TNTల మందుగుండును పేల్చినంత శక్తి విడుదలైంది. అయితే ప్రస్తుత విజ్ఞాన శాస్త్రం మరింతగా అభివృద్ధి చెందింది. సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.
ఇప్పుడు మనకు 1 కిలోగ్రాం యురేనియం విస్ఫోటనం నుంచే 20,000 TNTల పేలుడు శక్తి లభిస్తుంది. ఆ లెక్కన అది మరింత విధ్వంసాన్ని కలిగిస్తుందని అర్థమవుతోంది. ఒక్క కణ విస్ఫోటనం అనంతమైన విధ్వంసం. అప్పుడు జపాన్కి ఏమైందో తెలుసుకుందాం. లిటిల్ బాయ్ చూడ్డానికి తుపాకీ ఆకారంలో ఉంటుంది. లోపల 2 భాగాలుగా ఉంటుంది. ఒకటేమో సబ్ క్రిటికల్ మాస్, రెండవది సూపర్ క్రిటికల్ మాస్. రెండింటినీ చాలా లాఘవంగా విడివిడిగా అమర్చి పెట్టారు. బాంబును మనం అనుకున్నప్పుడు పేల్చాలి, కానీ దానికదే పేలిపోకూడదు కదా. అందుకని ఆ జాగ్రత్త కూడా తీసుకున్నారు. అజాగ్రత్తగా ఉంటే ప్రయోగించే వాళ్ళ ప్రాణాలు పోవచ్చు కూడా. ఆకాశం నుంచి విమానం ద్వారా విడిచిన లిటిల్ బాయ్ను దానికి వెనుక అమర్చిన రెక్కలు నిలకడగా ఉంచాయి. దాని లోపల బ్యాటరీ క్రియాశీలకమైంది. సర్క్యూట్ పనిచేయడం మొదలుపెట్టింది. పైనుంచి నేల మీదకు విడిచిన లిటిల్ బాయ్ నేలకు 1900 అడుగులు ఎత్తున చేరగా దానిలోనే అది ట్రిగర్ అయింది. అంతే, లోపల చిన్న అగ్గి పుట్టింది. ఆ స్పార్క్ లోపల ఉన్న కొరోడియర్ పౌడర్ను మండించింది. ఆ పౌడర్ పేలి దాని ముందు అమర్చబడిన ట్రాన్సిషన్ కార్బైన్ డిస్క్ సెకన్కు 300 మీటర్ల వేగంతో ముందుకు కదిలింది. ముందున్న బాక్స్లో అమర్చిన యురేనియం 235 యొక్క ట్రిగర్ మాస్ను ఢీకొట్టింది. దాని ఫలితంగా క్రిటికల్ మాస్ పరిమాణం ట్రిగర్ చేయబడింది. న్యూట్రాన్లు విడుదలయ్యాయి. న్యూక్లియర్ ఫీజన్ ప్రక్రియ మొదలై చైన్ రియాక్షన్కి దారితీసింది. ఆదిలో మనం చెప్పుకున్న కేంద్రక విచ్ఛిత్తి ఇదే. మరి న్యూక్లియర్ బాంబు పేలుడు జరిగిన తీరు ఇది. ఫలితంగా విడుదలైన శక్తి 12,000 అడుగుల అగ్నిగోళాన్ని రగిలించింది. అది 60,000 అడుగుల ఎత్తుకు పైకెగిసింది. అప్పుడు పుట్టిన ఉష్ణోగ్రత సుమారుగా 6,500 డిగ్రీల సెల్సియస్కు చేరింది. ఇది సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రతకు సమానం. ఆ పరిధిలో ఉన్న జీవజాలం, మనుషులు, మొక్కలు మసైపోయారా, మాయమైపోయారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇవన్నీ కంటికి కనిపించినవి. కనిపించని శత్రువు ఉంది. దాని పేరు పరమాణు వికిరణ శక్తి. అవును, అదే రేడియేషన్. అది అలా 100 కిలోమీటర్ల దూరం విస్తరిస్తూ పోయింది. దాని విస్తరణ ప్రభావం ఒక 2-3 నెలలు కనిపించిందేమో, కానీ దాని విష ప్రభావం 2-3 తరాల వ్యక్తుల్లో కనిపించింది. ఈనాటికి ఆనాటి రేడియేషన్కు గురై అంగవైకల్యంతో, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేటికి ఆ విస్ఫోటన ప్రాంతానికి తగినంత బాహ్య కవచ రక్షణ లేకుండా ఎవరిని పోనివ్వరు. అక్కడ గోడలు, చెట్లు, కాలగా మిగిలిన శిథిల అవశేషాల్లో రేడియేషన్ ప్రభావం క్రియాశీలకంగా ఉంది కనుక అక్కడున్న వాళ్ళని దూరంగా చూసి వచ్చేమనడం తప్ప ఒక మొక్క ఆకు, ఒక ఇంటి విరిగిన తలుపు, పగిలిపోయి ఉన్న ఓ చిన్న ఆట బొమ్మను కూడా పట్టుకునేవారు. మొత్తానికి మానవాళి మీద మానవుడే వేసుకున్న గొడ్డలి పెట్టు ఇది. స్వీయ నాశనాన్ని కొని తెచ్చుకున్న అవివేకం ఇది. యుద్ధాలు జరిగితే గెలుపోటములు ఉంటాయనుకుంటారు, కానీ ఇరుపక్షాలు ఓడటమే ఉంటుంది అంటారు తాత్వికులు. అణుబాంబు విస్ఫోటనాల వల్ల తత్వం చదువుకుని తెలుసుకుందేమీ లేదు కదా. ప్రత్యక్ష ప్రమాణం ఎదురుగా ఉంటే తాత్విక బోధ అవసరమా చెప్పండి. ఈడ్చి ముఖం మీద కొడితే ఆ దెబ్బ ముఖాన్ని మండిస్తుందని చెప్పడానికి అనుభవమే చాలు. సిద్ధాంతాలు అక్కర్లేదు కదా. హిరోషిమా, నాగసాకిల మీద జరిగిన అణుబాంబుల ప్రయోగాల వల్ల అధమపక్షం 2 లక్షల మందికి పైగా దుర్మరణం పాలయ్యారని చెప్తారు. ఆ తర్వాత కొన్ని వేల మంది వికలాంగులయ్యారు. ఆ తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చాలా లోపాలతో పుట్టారు. తన ఈ అణుబాంబు విజ్ఞానం చేసిన విధ్వంసం పట్ల ఓపెన్ హైమర్ పశ్చాత్తాపడ్డాడని, జీవితాంతం అపరాధ భావంతో కుమిలిపోయాడని చెప్తారు. ఎందుకంటే ఆ తర్వాత అతని ప్రపంచ పర్యటనల్లో అణుబాంబు విజ్ఞానాన్ని నిలిపివేయాలని ప్రతి వేదిక మీద అతను విజ్ఞప్తులు చేస్తూ వచ్చాడు. ఒక శాస్త్రవేత్త వ్యక్తిగా మాత్రమే గొప్పవాడు అయ్యుంటాడే తప్ప విధానపరంగా నిర్బలుడు, శాసన కార్యనిర్వహణ శక్తి లేనివాడు. క్రియాశీలక రాజకీయ శక్తి అతను చెప్పే హితవు తనకు అనుకూలమైతేనే చెవి ఒగ్గుతుంది. తనకు ప్రపంచ ఆధిపత్యాన్ని, పెద్దరికాన్ని అందించే అవకాశాలను వదులుకోదు కదా. దాన్ని దాటుకుని పోవడానికి ఓ 25 దేశాలు కాచుకుని ఉంటాయి. కనుక అది విధ్వంసమే అగుగాక ముందు దాన్ని తమ అంబుల పొదిలో పెట్టుకుని దాన్ని బూచిగా చూపిస్తూ తక్కిన దేశాల్ని వేలి కొసల మీద ఆడించాలనేది అమెరికా యొక్క ఉద్దేశం. రాజకీయ ప్రాబల్యమే దేశాన్ని నడిపే నావ కనుక అది చెప్పినట్టు చేయడమే ఆ దేశ శాస్త్రవేత్తల కర్తవ్యం. 2025 నాటి లెక్కల ప్రకారం అంటే ప్రతి దేశము తమ వద్ద ఉన్న అణ్వాయుధాల జాబితాను ప్రతిసారి నిర్ణీత గడువు కల్లా అంతర్జాతీయ సమాజం ముందు పెడుతూ ఉండాలి. అలా 12,531 అణ్వాయుధాలు ప్రపంచ దేశాల వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ నిపుణులకు అనుమానం వస్తే ఆయా దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాలను తనిఖీ కూడా చేస్తాయి. కొన్ని దేశాలు తాము లెక్కలు చెప్పేస్తాం, చూపించే ప్రసక్తే లేదని మొండికేస్తుంటాయి. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారతదేశం, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాలు అణ్వాయుధాలు కలిగిన ప్రముఖ తొలి 9 దేశాలు. అణ్వాయుధ వార్ హెడ్ సంఖ్యను బట్టి వీటి క్రమాన్ని లెక్కిస్తారు. నట్టింట అగ్గి పెట్టుకుని పూరీలు తగలబడకుండా చూడొచ్చా చెప్పండి? పెట్రోల్ బంకుల వద్ద సిగరెట్ ముట్టుకోకూడదు, సిగరెట్ కాల్చకూడదు, సెల్ ఫోన్ వాడకూడదని హెచ్చరిస్తూ ఉంటారు. పాటిస్తే అందరికీ మంచిదే, పాటించకపోతే ఏ పాపం ఎరగని వారికి కూడా ముప్పే. అదే కదా విచక్షణ అంటే.
1945 నాటి అణుబాంబు ద్వయం తాలూకు క్రూర వాస్తవాలు నేటికి గుండెలను గుబేల్మనిపిస్తాయి. తప్పనిసరిగా అణ్వాయుధ దేశాలుగా మారిన కొన్ని పక్కలో బల్లెల్లా ఉంచితేనే తమకు లాభదాయకమని అణ్వాయుధ పరిజ్ఞానాన్ని అందరూ కూడా అలవరుచుకున్నారు. చివరిగా ఒక్క మాట, మతిస్థిమితం లేని వాని చేతిలో రాయి ఉంటే ఏమవుతుంది? మీరే సమాధానం చెప్పాలి. ఏ మాట కామాటికి ఇంతవరకు అణుపరీక్షలు జరిగాయి, అణ్వాయుధ దేశాలు తయారయ్యాయి. కానీ ఈ 80 ఏళ్ల కాలంలో మళ్లీ అణుబాంబు ప్రయోగించి ఒక దేశం వేరే దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం అయితే చేయలేదు. అణువిజ్ఞానాన్ని పలు ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్న మానవ సమాజం అణు ప్రమాదాల మూలంగా నష్టాల్ని చవిచూసింది తప్పితే అణ్వాయుధ ప్రయోగమైతే చేయలేదు. ఆ మేరకు మనిషి జాగ్రత్తగా ఉన్నాడని, ఇక మీదట ఉంటాడని నమ్ముదాం. కాకపోతే అడపాదడపా బెదిరింపులు మట్టుకు చేస్తున్నారు కదా, వాళ్ళు అదుపు తప్పి రాయి విసరకుండా చూసుకోవాలి. మరి అది అందరి బాధ్యత. మునుముందు కూడా ఈ నిబద్ధతను, ఈ క్రమశిక్షణను, ఈ నియంత్రణను కొనసాగిస్తామని నమ్మి తీరాలి. ఏమంటారు? మరి ఈ టాపిక్పై, ఈ అణు విధ్వంసాలపై మీ కామెంట్ ఏంటో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.